కాడికి హ్యాపీ దసరా చెప్పు ఇప్పుడు చూడు నువ్వు ఆడికి అట్టుపో ఇక్కడ కాదు అక్కడ పో దూరం పో అన్ని వస్తాయి నీ కాడికి అక్కడ పోయి ఇట్లా నువ్వు సౌండ్ చేయి వస్తాయి అన్ని అరే దానికి ఆకలి అవుతుందానా వదిలేసేయి కోళ్ళు కూడా తింటున్నాయి మమ్మీ ఎగబడి అన్నీ తింటాయి అది చూడు దేటిని రానియకుండా అది ఎగిరెగిరి కరుస్తుంది ఆరెంజ్ కలర్ ఇదేంటి జుట్టు ఇప్పుతుంది ఇదే కరుస్తుంది అన్నిటిని తినకుండా ఏది ఆరెంజ్ అడ్డం వచ్చినట్టుకి అది చూడు అది వేసుకొని ఎట్లా ఉరుకుతున్నాడు అర్రే కుక్కలు ఉన్నట్టు చేస్తున్నాయి ఇంద్ర కుక్కల్లాగా కోళ్ళు అన్ని అవి కూడా అన్నం తింటున్నాయి కదరా కోళ్ళు చిన్న బొక్క వేసుకొని పోతున్నారు అది కాదు కోళ్ళు కూడా అట్లా అన్నం తింటున్నాయి అన్ని తింటాయి అరే ఇవి దొరుకుతున్నాయి ఇప్పుడు మెల్లనా నువ్వు కింద చూసుకో వదిలేపో దానికి ఆకలి అవుతుంది నాన్న పాపం ఇంకో పాపం ఆకలి వేస్తుంది దానికి వదిలేసే నాన్న ఏటిల్ని పట్టుకోకు చూడు అంతే కడుపు నిండా తినని వాటిని దాని బాధ అదే నాకు రాకుండా నీకుంది బాధ నా కాలు మీద కాదు నా మీద దసరా స్పెషల్ ఇగో మటన్ బిర్యానీ దానికోసం ఫస్ట్ మటన్ ఉడికిస్తా మా వాడికి అయితే పండగ ఉంది లక్కీ గారికి ఇక వాటిని ఇక నలిపి పట్టుకొని నలిపి ఫస్ట్ ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడికిద్దాము ఉప్పు ఎక్కడ ఉంటుందండి ఉప్పు గిదా ఉప్పు కుండలో ఉండేది అయితే మటన్ కర్రీ వేసి మిల్లేట్ వేసి బగారు వేసి చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నా ఇదేమో మటన్ నిన్ననే ఒకటి కొట్టేసి మా వాళ్ళ అందరే తీసుకున్నాం మేము ఈరోజు పోయిద్దన్నారు కదా పోయొద్దు అంతే తినొచ్చు అదే ఇందులో గరం మసాలా వేస్తాను ఈ ప్యాకెట్
ఎండిపోయిన వేయాల్సింది, ముదిరినాయి గట్టి. ఏం పట్టుకున్నావురా? ఇది టర్కీ, ఇది టర్కీ టర్కీ టీ టర్కీ. అది కొన్ని వీడియోలో చూస్తా చూడు నువ్వు, బిగ్ చికెన్ వండుతారు, అదే అది. అది ఇంకా ఇంత అవుతుంది, ఇంత హైట్, నీ అంత హైట్ అవుతుంది అది. అంతవరకు అవుతుంది. ఇప్పుడు అది బేబీయే, ఇంకా అది ఇంకా బేబీ, స్మాల్ బేబీ. టీన్ కాలే ఇంకా, అది టీన్ అయినప్పుడు మస్తు బిగ్ అవుతుంది. టీన్ అయినాక ఇంకో కింది నుంచి ఇంత ఉంటుంది, చెల్లి అంత హైట్ వస్తుంది. ఆస్ట్రిచ్ లానే అవుతుంది, ఆస్ట్రిచ్ కంటే సగం అవుతుంది. ఆస్ట్రిచ్ లాంటిదే అది, కానీ ఆస్ట్రిచ్ కాదు, జూనియర్ ఆస్ట్రిచ్, మినీ ఆస్ట్రిచ్ అది, మినీ ఆస్ట్రిచ్. అవే వాటివి, అదే పెద్ద అయిపోయింది. ఏది స్నేహిలా? అది స్నేహిల్, అది వెళ్ళిపోయింది చెట్లలో. అది ఇప్పుడు నువ్వు ఇట్లా ఎగురుతుంది, అది పైకి ఎగిరే, ఇట్లా ఆడపోయి ఎగిరే చూసిన, ఇంకా పైకి ఎగిరే, మంచిగా ఎగురుతుంది అది. చూసిన చాలా ఈజీ అని ఒక చేతిని పట్టేసినాడు. నువ్వు ఆడు పట్టించినా పట్టుకోవు, ఎందుకే నీకు? పట్టుకో, అది ఏమనదు. చూడు ఆడు ఏళ్ళు పెట్టినా కూడా ఏమంటలేదు. అగో ఏమన్నా అంటుందా? వదిలేసేది అక్కడ కింద పెట్టేసేది. ఇగో ఇటు చూడు, సర్కస్. జంప్ చేసిందిరా అది. పట్టుకో, అది గిత్తది ఏమంటది? చూసినావు ఎంత చిన్న. అట్లా పట్టుకుంటే కాదు, నేను పట్టిస్తా. దాని నుంచి ఆడు అట్లే పెట్టుకున్నాడు. దాన్ని నడుచుకుంటూ మెల్లగా ఉంటే అది నీ మీదే. ఓ వెళ్ళి మెల్లగా. పెట్టుకో. ఏమైందిరా? పచ్చిగుందా?
వదిలేసేలే ఇంకా పోనీలే ఆడుకోనిలే వదిలేసి ఆడుకుంటుంది అది చీ నెత్తి మీద పెట్టుకోద్దాం అన్నీ డస్ట్ ఉంటుంది వాటికి ఏం కావాలమ్మా చాకు అంతే అది ఉడికే లోపల ఇది రెడీ చేసేస్తా బిర్యానీకి మంచిగా స్పైసెస్ వేసేసి ఇదైతే ఆయిల్ వేసుకుంటే ఆయిల్ అంతా పోయింది ఇలా పడిపోయింది అందుకే ఏం చేస్తా ఈ కరివేపాకు ఇళ్ళలో వేసేస్తా ఇట్లా ఆయిల్ తోటి ప్లాంట్కి వచ్చి అసలు ఎన్ని రోజులైందో నెలలు అయినట్టుంది చెట్లన్నీ మస్తు పెరిగిపోయినాయి కోల్డ్ అయితే ఘోరంగా పెరిగినాయి బాతులు ఇంకా ఘోరంగా కొంచెం గ్యాప్ వచ్చినా ఎంత మార్పు తెలుసా కొంచెం పెరిగింది ఎందుకంటే నువ్వు ఇటు సైడ్ వచ్చి ఆడుకుంది ఆ ఫుడ్లో పడుతుంది మళ్ళా ఆ ఫుడ్లో అది రెక్కలు ఇట్లా అన్నది అనుకో ఎగిరిందనుకో ఫుడ్లో పడతాయి మళ్ళా అందుకే ఇటు అన్ని పెద్దగా ఈ చెట్లు కూడా అసలు ఎంత మంచి ఆ పిచ్చుకలు అన్నీ చూడక్క ఎన్నినాయో పిచ్చి కుక్కనా అది రాజురా అర్జుడు అర్జుడు నీ ఫ్యాన్సీ కూడా చూడు అది ఏం చేస్తుందో అవి బ్రీడింగ్ చేసుకుంటున్నాయి బ్రీడింగ్ కాదు ఇంకంతే నువ్వు చూడలే ఫాస్ట్గా వచ్చి చూడాలిగా చెప్పినప్పుడు ఇగో ఆమెతో ఆడుకోపో ఆ పాపతో ఆడుకోపోరి పోయి పాపతో ఆడుకోపో పోయి ఆడుకోపో మరి కుక్కతో అదేమన్నా కట్టేసావు రసం వస్తుందే అమెరికన్ డ్రెస్ తెచ్చిచ్చారు మరి మరి మన వాళ్ళ కోసం ఏం చెప్పవా దసరాకి చెప్పు నేను అమ్మవారిని హ్యాపీ దసరా అని చెప్పు చెప్పాలి తిందాం వన్నీ తింటా తినేసి చాలా సింపుల్ అయినా మనం ఎప్పుడు చేసే రెసిపీ అయినా కూడా ఇక్కడ చేయడం అనేది స్పెషల్ అసలు
కోసం చికెన్. ఇదా ఇది ఫ్రై నాన్న. ఇక మటన్ ఏమో మటన్ బగారా, మటన్ బిర్యానీ. ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని పెరిగినాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. తీసేది కదా అడ్డం లేకుండా మంచిగా తీసేయి. చికెన్ వాసన అయితే గుమ్మాలిస్తుంది. ఇట్లనే ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఏం చేస్తా అంట కదా. ఇదే మొన్న నేను పెట్టినా కదా వీడియో, నాకు నా కొడుకు నా మనవాడికి ఇష్టం అని. ఇట్లా మొత్తం ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసి స్పైసెస్ వేసి కొంచెం ఆయిల్ వేసి వేసేయడమే. ఏంద్రా ఇది రామా కావాలా? అదే రెండు వచ్చింది, రెండు బాగుంది. అయిపోయింది, అయిపోయిందా? నేను తీసాను. నిజానికి ఇట్లా సూపర్ టేస్ట్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్. సాఫ్ట్ గా రైస్ చేసే వరకు అయిపోదు. అయిపోతుందా అమ్మ? ఇగో అక్కడ పొట్టి ఇగో. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకో. ఆడబెట్టు ఫస్ట్. సీసాలో పోసుకొస్తే ఆయిల్ ఇది పోయింది. లక్కీ మటన్ తింటురా. హ్యాండ్ వాష్ అది వదిలే. పచ్చిమిర్చి స్పైసెస్ ఆనియన్స్ ఒక లాక్ ఎంతండి? ఐదు వస్తలేదు. రెడీ
ఇందులోనే మటన్ ముక్కలు వేస్తా. అది తీసుకుంటాం స్లోగా ఒకటి అయిపోయినా తింటావా? వేరే ప్లేట్లో వేసి ఇట్లానే కొద్దిసేపు మగ్గరేద్దాము. ఇది ఒకసారి కడిగి పెట్టిన, ఇప్పుడు ఇండేటి కడిగేసి కోళ్ళు మొత్తం ఏ చెట్లు ఏది ఉంచలేవు. ఇదంతా చిన్న చిన్న ఇది మటన్ నీళ్ళు కూడా ఉన్నాయి. మటన్ ఐదు పోయాలి, అది ఎక్స్ట్రా ఉంటుంది. ఏ కాయలు రేకాయలు అన్ని తిన్నాను. ఇలా వర్షంలో వచ్చింది. చూసేస్తున్నా రైస్. మటన్ వచ్చిన వాటర్ కూడా ఆకులు పాము ఎందుకు ఉంటుంది? పావట్లు మడత పెట్టి అందులో వండుతున్నట్టుందిరా నాకు కళ్ళ గుడ్డికి. ఆకులు అవి పైన వేయాలి. మరి అది బాగుంటున్నారు. అదేగా తల్లి ఇక చిప్పలు పట్టిర్రు, ఇంకా ఫోన్లు చూసుకోవాలి. ఇక పాముకి వచ్చినా కూడా నమ్మని అయిపోతుందా? ఇంతే కారమేనా ఏమవుతా? ఇది కూడా కర్రీలాగానే అయిపోతుంది. ఇక కొంచెం గట్టిగా అట్లా అంతే, అనే ఉడికిపోతుంది. ఇది అయితే ఉంటుంది, నా బిడ్డ చూస్తుంది.
అటు వచ్చి అమ్మవారి కాడ పసుపు కుంకుమ పూలు అని పెట్టి మొక్కలంట. మా పొట్టిది నవరాత్రుల్లోనే పుట్టిందండి. బేబీ రూపం ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా ఇక్కడ తల్లి లేవు మంచిగా అమ్మకి బండారు గోయి. ఏంది వాటి మీద కాదు, ఇక్కడ చెట్టుకి తల్లి ఎడయ్యి ఇక్కడ పెట్టుకో, బొట్టు పెట్టుకో. మస్తు డెకరేషన్ చేస్తుంది మా పొట్టిది. ఇక అగరబత్తులు పట్టుకో, అగరబత్తులు ముట్టిద్దాం అమ్మ దగ్గర. మేము కొబ్బరికాయ కొట్టద్దండి ఇప్పుడు, అందుకే కొట్టట్లేదు. ఇక మన అమ్మవారికి మనం ఇక్కడ మొడగొట్టద్దని చెప్పినా కదా. మా అత్త చనిపోయింది, ఆమె సంవత్సరం అదే పెద్దలలో కలిపే వరకు కొబ్బరికాయలు కొట్టద్దన్నారు. పట్టుకో తల్లి, వెలిగిస్తా. నువ్వు ఇట్లా పట్టుకో. అమ్మో ఇది నేను చూసుకుంటా. నేను అరే 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 అమ్మా వెలిగిద్దాం తల్లి. కళ్ళు వెలిగినాయిలే, వెలిగినాయి, ఒకటో రెండు. అట్లా దగ్గర పెట్టద్దు. ఈడ ఎంతుండే మరి, అది తీసేసిండు. మనిషి అంత ఎత్తుండే అది. మనిషి అంత ఎత్తు అయిపోయింది. ఊరికే ఇంకా ఉంగాలి. ఇంకా అందులో వేసేది కాదు ఏమో. ఇంకా పెట్టు, వినేటట్టున్నది, గుంజుకుంటుంది. ఇక అంతా పెడతాది బొమ్మ. పడిపోకుండా పెట్టు. వాళ్ళు ఏడ పెడతాడు పెట్టి. అట్లా పెట్టదు, ఏం చేసినా డెకరేషన్ చేయాలి. అది బొట్టు పెట్టుకొని ముక్కాను అన్న టిఫన్కి, అది పెట్టనీకు. అది నీట్గా అయిపోయింది. మా అమ్మ దగ్గర నీట్గా క్లీన్ చేసి పెట్టిండు. పూలు తెచ్చి పెడతావా? నీ ఓపిక తల్లి. ఆడ ఓకు పాములు గీములు ఉంటాయి. వద్దులే తల్లి. ఆడ క్లీన్ అయిందా చూడు, ఫస్ట్ క్లీన్ అయితే తెచ్చుకో. ఏం చేయలేను తల్లి, తెచ్చుకోపో. నీట్గా ఉంది చూడండి. హ్యాపీ దసరా చెప్పు రే. నువ్వు ఇప్పుడు వచ్చినావుగా పప్పి. అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికి నేను కూడా వీడియోలు పెడతాను ఈ మధ్య. మన ఇంకా మమ్మీ దాంట్లో ఆల్మోస్ట్ ఇక నా సబ్స్క్రైబర్లు, అక్క సబ్స్క్రైబర్లు అందరూ ఉంటారు. అందరికీ మన వాళ్ళందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకొని ధూమ్ధామ్ ఈరోజు చికెన్లు మటన్లు వండుకొని మంచిగా తింటారు అనుకుంటున్నా. తింటారు కూడా, ఎందుకంటే దసరా అనేది మస్తు పెద్ద ఫెస్టివల్ కదా మనకి. అయితే అందరికీ దసరా శుభాకాంక్షలు.
నన్ను అయిపోవచ్చింది. పూజ చేసుకుని వచ్చే వరకు ఇది దగ్గర పడ్డది. అదెందుకు అట్లా తెల్ల కట్టుకుంటాడి? ఈ డల్ ఉందని చెప్పలేదు బీమారై. ఇది చూడు చెత్త చెత్త బట్టలు ఇక్కడే ఉంది. దాని చిన్న అది ఇది సిమ్లో పెట్టేస్తా, ఇంకా అయిపోతుంది. ఏది మమ్మ ఒకటి చూద్దాం. కొత్తిమీర చూపించాము, మస్తు అయింది. వాసన చూసినావా? అయితే నా బిడ్డ పచ్చిమిర్చి ఆడు వేటగాడు సైలెంట్ గా పోయి దాన్ని పడదామని సైలెంట్ గా పోతుంది కానీ అది దొరుకుతుంది. పెద్దదాన్ని పడదామని చూస్తుంది. చిన్న పోతుంటాడు. ఏదొస్తే అన్నిటిని పట్టిండు. ఇప్పుడు దాన్ని బట్టి తనకి తినాలి. పోసి తేడమైందిరా. పోసి అమ్మవారికి నింపులు పెడతాను కదా, చాలా ఆడుతుంటే ఇంకా డెకరేషన్ చేస్తాను. ఆడ గడ్డికి పీకేసిండా డాడీ? పీకేసింది ఏం లేదు, బంతిపూల అక్కడ నీట్గా అయిపోయింది. ఏం లేదు అక్కడ నుంచి మూత కదా డాడీ, చెత్తలో పడేసిన డాడీ. కడిగి పెడుతున్నాడా డాడీ? చూసారా బుజు? అది స్పైడర్ ఇల్లు ఎట్లా కట్టింది చూడు. యాడీ స్పైడర్ కట్టినట్టు స్పైడర్లే కనిపిస్తుంది చూడు. అదే ఇంట్లో స్పైడర్ కడితే ఈ తీరుగా కనిపిస్తుంది. ఈగ వచ్చి ఆల్రెడీ ట్రాప్ అయింది కూడా. అవునుగా, దీంట్లో ఎడవండింది అది. వీటి పైన ఉన్నాయి పెద్ద పెద్ద స్పైడర్లు. ఏంటి పైన? ఇప్పుడు ఈడ షెడ్కి కనిపిస్తాయి. ఇంకెటన్ వచ్చినావా తల్లి? నా చేయి పైన పడుతుందిరా. ఇదిగా కరెంట్ రానేలేదుగా మమ్మీ. కరెంట్ అది 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 బ్లాక్ కాదు, అది ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసి మర్చిపోండి. బ్లాక్ బిగ్. ఇది బిర్యానీ లేక కాంబినేషన్. ఇట్లా పచ్చిమిర్చి ఎల్లిపాయలు, ఇది నాకు నా బిడ్డకి రెసిపీ. మైలో గాని అట్లా తీసుకురా, దాన్ని అటు తీసుకుపోయి రాపో వాకింగ్ కి. చైన్ ఉంది చూడు, చైన్ ఇప్పుకొని తీసుకుపోయిరా. బాతులు అన్ని మంచిగా ఉన్నాయి హెల్దీగా. దూరం నుంచి ఆడుకో. అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఆహా, ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ అవుతున్నట్టుంది. ల్యాండ్లో ఫంక్షన్ అవుతుంది. దావత్కి వచ్చిన మెంబర్స్ మాత్రం 7 మంది. 7 మంది అయినా ఒక ఆట వేసేస్తాం అనుకో. ఇంట్లో కూడా ఈడ కూడా ఉన్నారు ముగ్గురు, వాళ్ళకి కూడా అయితే చెట్లు తెప్పించిండు. ఆల్ఫాన్సో అండ్ చాక్లెట్, కోకో ట్రీ వస్తాయి కదా. కొక్కో చెట్టు మన ఇండియాలో అంటే మన తెలంగాణలో వస్తాయి. వస్తాయా? అది బయట దేశంలోనే అనుకున్నా. ఇదేంటిది? చాకు తెస్తా. ఇదేంటిది? మొత్తానికి మేము మా అక్క నేను ఆ చివరి ఏదో ఒక చెట్టుని చేసి అల్ఫాన్సా అనుకున్నాం. కానీ అల్ఫాన్సా ఏం పెట్టలే. అప్పుడు మా నర్సరైనా అడిగితే ఇంకా అది కొంచెం రేర్ది కదా, దొరకలేదు. ఇంకా మొత్తానికి ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసి తెప్పించిన. బెంగళూరు నుంచి వచ్చిందారా? బెంగళూరు నుంచి వచ్చినా కూడా చెట్లు ఎంత బాగున్నాయో అండి చూడడానికి. వాళ్ళు మంచిగా ప్యాకింగ్ అంతా నీట్ గా చేసి పంపిస్తారు. ఆన్లైన్ లో ఇవి తెచ్చింది అయితే అల్ఫాన్సో, ఇంకా ఇది చాక్లెట్ కోకో. అల్ఫాన్సో ఇంకా కోకో ట్రీ 2 రేర్వి మన దగ్గర. ఇంకా ఇవి 2 తక్కువ. అవును, ఇవే లేవు.
చాలు ఇంకా మిగతా ఇంక చెట్లు అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ మన దగ్గర. పెరిగేటివి అన్ని ఉన్నాయి హైదరాబాద్ లో పెరిగేటివి. పెరగని కూడా ఉన్నాయి చెప్పాలంటే, అన్నిటినీ పెట్టినాం అన్ని రకాలు. ఇది హనుమాన్ చెట్లు ఏంది, రుద్రాక్ష చెట్టు ఏంది, అవి రేర్ పీసులు కదా కొన్ని. ఇది చెర్రీ కూడా ఈయన గైడ్ లైన్స్ పంపించిండు. అమ్మా అల్ఫాన్సో చెట్టు ఎక్కువ రేట్ ఉంది కదరా, కొక్కో దానికన్నా. అల్ఫాన్సో మరి ఎక్కువ కదా, చాక్లెట్ కన్నా అల్ఫాన్సో రేట్ ఎక్కువ ఉందండి. మనం అంతంత పెద్దవి పెట్టినాం, ఆ రేట్ కంటే తక్కువ. అవును, ఇంత చిన్న పిల్లకే ఆ రేటు, మరి ఇంకా అల్ఫాన్సో కాస్ట్లీ కదా. అల్ఫాన్సో పండే రేట్ ఎక్కువ కదా. రేపు ఎంత చిన్నగా చిన్నగా మరి జాగ్రత్త లేదు, పట్టుకోనా. ఇది బాక్స్ గట్టి ఉంచుకోకుండా. బందోబస్తుగానే కట్టిందనా. ఇంకా మరి దూరం కదా, ఆ దూరం నుంచి రావాలి కదా మంచిగా. కాకపోతే అది బెండి వేసింది. ఇదే అల్ఫాన్సో ఉన్నట్టుంది. లక్కీ వదలకు నాన్న, కట్టేసే. పట్టుకో లక్కీ, దాన్ని పట్టుకొని తీసుకొని అంకుల్ దగ్గరికి తీసుకోవా. ఇది మన పట్టుకొని తీసుకోవా అంకుల్ కాడికి. అల్ఫాన్సో చెట్టు. వాచ్మెన్ అంకుల్ దగ్గర వా. వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి దీన్ని డ్యామేజ్ ఏం లేదు, మంచి తొట్టి కూడా నీట్ గా. దీన్ని కూడా చూసినావా మట్టి పోకుండా. ఉంది ఇదే అక్క. అదే కాదురా, ఈ కుక్క పిట్ ఎందుకు పెడతారంటే నీళ్లు పోస్తే తేమ ఎమ్మటి ఆరకుండా. కాకపోతే ఇది బెండ్ అయింది, ఇట్లా పెద్ద కర్ర పెట్టి కట్టేస్తే పోతుంది. ఇది వచ్చేసి అది ఫ్రెష్ గా బాగానే ఉన్నాయండి. ఆన్లైన్ లో ఈ మాత్రం వచ్చాయంటే గ్రేటెస్ట్ థింగే. చూడండి ఎంత బాగుందో. కోకో చెట్టు, మన ఇంట్లోనే చాక్లెట్లు రేపు ఫ్యూచర్ లో పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా మంచి ఇంట్లోనే హెల్దీగా చేసుకున్నాం మనమే. ఒక చెట్టు ఉంటే సరిపోతుంది మన ఫ్యామిలీకి అని చెప్పి ఈ చెట్టు మస్తు ఎక్కువ అమ్ముకోవచ్చు కూడా, కానీ ఇక మనకు అంత అవసరం లేదు. ఇంట్లోనే మనం ప్రయోగాలు చేసి మన పిల్లలు అందరు తింటారు. పండ్లు ఎంత రేటు మీకు తెలుసు కదా. కింగ్ ఆఫ్ మ్యాంగో, మ్యాంగోలోనే ఇంక రాజు ఇది అల్ఫాన్సో అంటే. మాకు ఎప్పటి నుంచో పేరు తెలుసు తప్ప మేము ఎన్నడూ ల్యాండ్ లో ఉందనుకుంటున్నాం కానీ లేదు అసలు. ఇంకా మొత్తం తెచ్చేసుకున్నాం. ఈ 2 చెట్లు మన ల్యాండ్ లో యాడ్ అయినాయి, ఇంకేం లేవు ఇంకా మనం తెప్పించేటివి ఇవే. అయితే ఇవన్నమాట చెట్లు, ఇవంతా పెట్టేసి ఎక్కడెక్కడ పెట్టినాం అనేది ఇదిగోండి. అయిపోయింది సింపుల్ బిర్యానీ. రెడీ. చికెన్ పెట్టేస్తాం. ఇగో ఎంత కచ్చా పచ్చ చూడండి, రోట్లో వేసి నలగొట్టిన కచ్చా పచ్చ బిర్యానీ లేక అయితేనే నాకు మా మమ్మీకి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ల్యాండ్కి రావడం అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. అసలు ఎంత మార్పు ఉందో. చెట్లు అయితే పెద్ద పెద్ద మాన్లు అయిపోయినాయి, గడ్డి చాలా పెరిగింది, చాలా బాగుంది చెప్పాలంటే. బర్డ్స్ కూడా అన్నీ పెద్దగానే. ఈ పిల్లలు ఉన్నారు చూసిరా, హాలిడేస్ అనుకుంటాం వాళ్ళతో తెస్తాం కానీ మస్తు అల్లరి చేస్తారు. ఆ అల్లరి మాకు కామన్ అయిపోయింది కానీ మీకే ఇబ్బందిగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. రేగి చెట్టు చూడది వారిని ఎడరా ఎడరా. అరే ఒరే, అది రియల్ కూడా రా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎంత వెడల్పోయిందో. అది వెడల్పు ఓకే కానీ ఇవి నేను రెడీమేడ్ కొన్నవే చూసినారా, రియల్ గా నారా. రియల్ కూడా ఇలాంటిది ఆడ స్టార్టింగ్ కొబ్బరి చెట్టు కూడా ఉందిగా. అవునా, అందులో ఎంత పిచ్చుకలు చిన్న చిన్న ఎంత బాగున్నాయో. నీకు ఈ కాయలు ఇంత వెరైటీ ఉంది. ఎడ
అది ఇంకా కట్టలే అక్క, కడుతుందా? కడుతున్నాయి ఇంకా, కింద కూడా ఉంటుందా? మొత్తం క్లోజ్ చేసేస్తాయి. ఇది ఏంటంటే ఒకటి ట్రాప్ లాగా, ఒక హోల్ ఏమో ఖాళీ ఉంటది, ఇంకో హోల్లోకి ఇది పోయి పెడతది. ఆ హోల్లోకి ఏదైనా స్నేక్లు లేదా ఏమైనా పిట్టలు వేరే ఇట్లా వచ్చినా అవి కనిపించకుండా. అవునా? అంటే నేను ఒక దాంట్లో చూసినా, మరి అది నిజమో కాదు ఇంకా మన వాళ్ళే చెప్పాలి ఇక. కానీ నిజంగా నాన్న ఎంత వాటికి వాటి టాలెంట్ చూడు, మరి అంత సన్న ఇదిని అవి కట్టినాయి అంటే అది ఎంత గ్రేట్. మొన్న మనం ఒక్కటి కూడా వదలలేగా అమ్మాయి, మళ్ళీ అవ్వలేదంటావా? అన్నీ తీసేసినాం. కానీ దోలాడితే ఒక్కటన్నీ నేను కింద కూర్చొని నువ్వు నేను తినొచ్చుగా మంచిగా ఎంత అక్క కోసం. ఉసిరి చెట్టు కింద తినొచ్చుగా మమ్మీ. ఇదేంటంటే గుబురు రా పప్పి, సీక్రెట్ గా రేపు పిల్లలు నీ పిల్లలు రా మంచిగా ఇంట్లో కూర్చొని ఆడుకునుడు ఏంది. నువ్వు నేను చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు పిల్లలు ఉంటేనా మన ల్యాండ్ లో ఎంత ఆడుకోవచ్చు. వాళ్ళు బయటికి కూడా పోన అవసరం లే, తినేసి నైట్ వరకు ఆడొచ్చు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తలే గాని ఏడున్నాయిరా అనకుండా ఉన్నాయి. ఇది పెంచుదామా? ఇది తులసి వనం చూసిర్రా ఎంత మంచిగా అయిందో తులసమ్మ. మస్తు 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 బాబా తులసమ్మ మస్తు. కోళ్ళు కూడా వాటికి నచ్చినట్టు అయిపోతున్నాయి. ఇంకా వాటి ఇష్టరాజ్యం ఎస్కేప్ అయిపోవారా? ఏడికి పోక పోయినా ఇటు సౌండ్ ఉంటది కాబట్టి ఇవన్నీ లోపల ఉంటాయని మళ్ళీ వచ్చేస్తాయి. కానీ నాన్న పిల్లలు ఇప్పుడు పిల్లలు ఎంత ఆనందంగా ఆడుకోవచ్చు ఈ వాతావరణంలో. 3 దేనికి మమ్మీ 30 మందితో సమానమైన మనందరం ఉన్నాగా. 30 మందితో సమానమైన మనందరికి మరి చాలద్దు. మనకు ల్యాండ్ లో ఫ్యామిలీకి 3 ఫ్యామిలీలు ఉన్నాయి ఇక్కడ. 3 ఫ్యామిలీలకి 3. ఈ కంపెనీ చేరేసి ఎవరు ఆ పిల్లలుగా వేసుకొని అడుగుతురా ఏంది? వేసుకున్నట్టు బోర్ వస్తే కరెంటు అది కాలిందమ్మా. కరెంట్ అబ్బాయిని రమ్మన్నా కానీ ఇంకా రాలేదా? మీరు వాటితోనే కడుక్కొని ఇట్లా మేనేజ్ చేయాలి. ఇక ఎగురుతుంది పట్టుకో రైస్ వచ్చేస్తాను. ఇగో వాళ్ళ హస్బెండ్ అంటే అది గర్ల్ అది బాయ్. ఏడికి మన సిట్టింగ్ రాదు లేకపోతా ఆమె అది బిందె మోడరన్ చికెన్ చూద్దాం. ఇది గాలి రాకుండా ఇట్లా పెట్టేసినది. మా కూర అయిందిగా మీది కూడా ఇరిపోయేదాకా ఉడికిచ్చేస్తాను. అయిపోతుంది. పెద్ద మంట పెట్టి పెట్టాను. అలాగే పచ్చికారం వేసుకునే వాళ్ళు అది వేసుకోవచ్చు, ఇది వేసుకునే వాళ్ళు ఇది వేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా అవుతుందో చూసిరా. షూట్ ఏంటంటే కుక్కర్ కంటే బాగా పనిచేస్తుంది. చిన్నమ్మకాయనా అది ఏ నిమ్మకాయ కొంచెం తాగరాదు మమ్మీ. కూర నిమ్మకాయ అంత ఉందా మమ్మీ? హైబ్రిడ్ కానీ ఎంతలో ఉంది చూడండి. కత్తితో కోసం వరకు కూడా అవ్వకుండా నా కొడుకు అట్లా పిసికేసింది దాన్ని. వా ఎంత వస్తుందా మీరు చూసి. వెండితే ఇంకా వస్తుంది. కాలే వినపలేదు. వెండితే ఇంకా వస్తుందా? అవును ఉండే ఇక మటన్లు గిటన్లు ఏమున్నాయి, ఇది ఉండాలి పక్కన. తినకపోయినా కనీసం మా కళ్ళకి కనిపించాలి, లేదంటే ఆ తృప్తి ఏమి ఉండదు. ఇక కర్రీగా తినేస్తాం. ఇక తీసుకెళ్ళిపోతున్నావు అవునా
చైర్ తెచ్చుకో పక్కడుంది. కూర్చొని రాదమ్మా నువ్వు ఇట్లా. చట్నీ కూడా ఏమో కొంచెం ఇగో ఇది కలిసి వీడికి ఆడికి నువ్వు కూడా పప్పి. ఫైనలీ అయిపోయిందండి వినాశనం. వంటలు అయితే సూపర్. ఎల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ కాంబినేషన్ మెయిన్ ఇది చాలా బాగుంది. మా రాముడు మొహం అట్లుంది అని చూడకండి, ఆల్రెడీ డిచ్ అయిపోయినాడు. అందుకే అంత సిగ్గుపడుతుండే వీడియో తీసుకుంటా. అయిపోయినా మరి చెప్పు ఇచ్చిగాలే బిచ్చిగాలే ఎట్లేదు మరి చెప్పు. టేస్ట్ బాగుంది, బాగుంది, సూపర్ ఉంది. ఈరోజు ఏం డిచ్ అవ్వనికుంటాను మమ్మీ, మన డాడీ స్టాఫ్ పెడతాడు కాబట్టి. ఎందుకు? ఆహా నువ్వైతే ఆడికి వస్తే ఆడు వదులుతలేవు అసలు. ఆల్రెడీ ఆటికి కూడా పెట్టినా, అయినా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అందరం వచ్చినాం కాబట్టి. ఇంతసేపు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్. అట్లనే వన్స్ అగైన్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ ఈరోజు నుంచి మంచిగా అందరి లైఫ్లో అన్ని విజయాలే కలగాలి. ప్రతి మీరు ఏ పని ఆ తల్లి విషెస్ తల్లి. హ్యాపీ దసరా అన్నట్టు అట్లా. కంగ్రాచులేషన్స్. చెప్పు, నువ్వు చెప్పే తల్లి, చెప్పేసి బాయ్ చెప్పేసి. నా మనవరాలకు వచ్చేది అది ఏమున్నా పవన్ నాయన యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్ అంటుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.